హ్యాపీ బర్త్డే రమ్య. రమ్య బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి, చాలా బాగుంది వీడియో. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు రమ్య, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ రమ్య, హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday. స్పూన్ ఇవ్వండి అమ్మ, ఒకటి స్పూన్తో పెట్టేయండి. చేతులు మళ్ళీ పూసుకోకుండా. నువ్వు మధ్యలో ఏలియన్ లాగా వచ్చి మమ్మల్ని అంటే ఎట్లా? నువ్వు మధ్యలో ఏలియన్ లాగా వచ్చి మమ్మల్ని అంటే ఎట్లా? ఇగో సైడ్ హ్యాపీ బర్త్డే రమ్య. హాయ్ మేడం, నాకు అటు నుంచి తీ ఒకటి. పట్టుకోండి. స్పూన్ ఇవ్వండి అమ్మ, ఒకటి స్పూన్తో పెట్టేయండి. చేతులు మళ్ళీ పూసుకోకుండా. తీసుకోవచ్చు, ఒకటే ప్రియాంక పెట్టాలనుకుంటే హ్యాపీ బర్త్డే. హాయ్ రమ్య, హ్యాపీ బర్త్డే. సో ఈరోజు అయితే మా బార్ అసోసియేషన్లో రమ్య బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయన్నమాట. సో ఇలా ఎవరిదైనా బర్త్డే అయితే సో సేమ్ ఇలాగే చేస్తారు. సో అందరము ఒకటి దగ్గర గ్యాదర్ అయిపోయి లంచ్ అవర్లో
ఇలా అనమాట కేక్ కట్ చేయించారు మేడం వాళ్ళు, భార్గవి మేడం అండ్ వాణి మేడం, అమరజ్యోతి మేడం వీళ్ళందరూ ఉన్నారు కదా. సో మా సీనియర్స్ అనమాట. సో వీళ్ళందరూ ఇలా సెలబ్రేట్ చేశారు. సో అందరి ఎవరి బర్త్డే ఉన్నా సేమ్ ఇలాగే చేస్తారు. సో ఇదే అనమాట మా మేడ్చల్ బార్ అసోసియేషన్లో మా లేడీ బార్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట రమ్య బర్త్డే అయితే. సో మేమందరం చాలా హ్యాపీగా అనిపించింది. అందరం ఒకటి దగ్గర ఉండి కేక్ కట్ చేసిన తర్వాత మేమందరం ఇంకా ఇలా కొంచెం హ్యాపీగా జాయ్గా మాట్లాడుకోవడం, అన్ని జోక్స్, సిల్లీ కామెంట్స్ అవన్నీ. సో ఇదే అనమాట మా బార్ అసోసియేషన్. కొత్తగా రెడీ అవుతుంది, మా బార్ కడుతున్నారనమాట. కొత్తగా కోర్టు కూడా కడుతున్నారు, అత్వెల్లి కోర్టు ఇక్కడికి వచ్చేస్తుంది కదా అత్వెల్లి కోర్టు. సో అక్కడ ఏంటంటే మాకు లేడీ బార్కి మాకు ఇంకా కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. ఇక్కడైతే చిన్నగా ఉంది. అప్పట్లో ఎవరు రాకపోతుండే మేడ్చల్కి, కానీ ఇప్పుడైతే స్ట్రెంత్ చాలా ఎక్కువ పెరిగిందనమాట. సో మాకైతే అక్కడ ఇంకా తొందరగానే వెళ్ళిపోతాం, ఒక 2-3 monthsలో మళ్ళీ కొత్తది మాకు ఓపెనింగ్ కూడా ఉంటుంది లేడీ బార్ అయితే, అండ్ కోర్టు కూడా. సో అక్కడ కూడా ఇంకా మంచిగా స్పేస్ కూడా పెద్దగా ఉంటుంది, మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అక్కడ కూడా. సో వీళ్ళిద్దరు తోడు దొంగలు చాలా బాగుంటారు, ఇద్దరు క్యూట్గా, ఇద్దరు సేమ్ ఉంటారు, మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడల్లా. సో ఇదన్నమాట మా కోర్టులో ఈరోజు రమ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. సో మీ కోర్టులో కూడా ఇలాగే చేస్తారా, మీ ఆఫీస్లో కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా, కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ, ఎవరైతే నన్ను నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సపోర్ట్ చేసి మరి ఇంకా చెయ్యి అని కొంచెం ఎంకరేజ్ కూడా చేస్తారనమాట. స్వరూప అయితే నిజంగా చేయొచ్చు కదా, ఎందుకట్లా చేస్తున్నావు, వీడియోస్ ఏం కాదు, బాగా చెప్తున్నావు అంటుంది. సో మనకి ఏదో ఒక కామెంట్ వచ్చినా కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం ఏంటంటే చెయ్యాలి అన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ స్వరూప, నీ వల్ల నేను కొంచెం ఏమంటారు ఇంప్రూవ్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ.